మీరు ఇక్కడ గ్రే కలర్ కనుక లేయర్ అబ్జర్వ్ చేస్తుంటే వాటర్ ప్రూఫ్ అనగానే వాటర్ ప్రూఫింగ్ వాళ్ళు కొంతమంది ఇలాంటి గ్రే కలర్ లేయర్ని సజెస్ట్ చేస్తారు. సో ఈ యొక్క గ్రే కలర్ లేయర్ అనేది మనకి ఎంతవరకు రిజల్ట్ని ఇస్తుంది, ఇలాంటి క్రాక్లు రిస్ట్రక్ట్ చేయగలుగుతుందా, ఇది కాకుండా మార్కెట్లో బెస్ట్ ప్రొడక్ట్స్ ఏమున్నాయి ఒక్కసారి డిస్కస్ చేద్దామండి. హలో అండి, నా పేరు కృష్ణ. నేను దుకాన్కా పెయింటర్ నుంచి ఇక్కడ మణికొండలో ఉంటామండి. మేము అరౌండ్ ఈ ఫీల్డ్లో 15 years నుంచి సర్వీస్ ఇస్తున్నాము. సో టాపిక్లోకి వెళ్తాండి. ఇక్కడ అంటే కస్టమర్ ఏం చేశారంటే, సారు టాప్ ఫ్లోర్లో ఉండటం వల్ల సార్కి ముందు ఫస్ట్ రెయిన్ ఎఫెక్ట్ కానీ వెదర్ ఎఫెక్ట్ కానీ సార్కి పడటం వల్ల సార్కి ఈ వాటర్ ప్రూఫ్ చేయించుకోవాల్సి వచ్చింది. సో సార్కి ఇది రికమెండ్ చేసేసరికి ఇది ఒక లేయర్ ఎంచుకున్నారు. ఈ లేయర్ వల్ల సారు ఆ టైంలో సాటిస్ఫాక్షన్ అయ్యారు తప్పితే దానివల్ల రిజల్ట్ ఏం రాలేదండి. నేను ఇంటర్నల్గా ఎంత డ్యామేజ్ జరిగిందో ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది ఈ ప్రోడక్ట్ అనేదండి యాక్చువల్గా సూట్ అయ్యేది ఎక్కడంటే వాటర్ ట్యాంక్లో అండ్ సంపుల్లో, తర్వాత నెక్స్ట్ స్లాబ్ గనక మనం ఫ్లోరింగ్ లాగుతున్నప్పుడు ఆ ఏరియాలో సూట్ అవుతుందండి. ఇంకొకటి క్రాక్లు కూడా అంత రిస్ట్రక్ట్ చేయలేదండి. ఇక్కడ ఒకసారి చూడండి, క్రాక్లు అనేవి అంత రిస్ట్రక్ట్ చేయలేదు. ఇలాంటి ఎయిర్ క్రాక్స్ వచ్చినప్పుడు ఈ ఎక్స్టర్నల్ కూడా చూడండి రిస్ట్రక్ట్ కావు. సో జస్ట్ సాటిస్ఫాక్షన్ అండి. దీనికంటే బెస్ట్ ప్రోడక్ట్ ఏషియన్ పెయింట్లో ఉందండి, డ్యామ్ ప్రూఫ్. ఈ ఏషియన్ పెయింట్ వాళ్ళు 10 years వాటర్ ప్రూఫ్ వారంటీ ఇస్తున్నారండి. ఎందుకంటే ఇందులో ఫైబర్ టెక్నాలజీ ఉండటం వల్ల క్రాక్లు కూడా మనకి రిస్ట్రక్ట్ అవుతాయండి. ఎయిర్ క్రాక్స్ అయితే ఉన్నాయో అవి ఈజీగా రిస్ట్రక్ట్ అవుతాయి. అలాగే అప్ టు 10 degrees దాకా కూడా అండి హీట్ రిడక్షన్ అనేది ఉంటుంది. సో మనకి దానివల్ల అండి సమ్మర్లో మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. దీని యొక్క కీ ఫీచర్స్ కూడా చూద్దామండి. మీకు ఒకసారి చూపిస్తున్నా చూడండి. ఈ యొక్క కీ ఫీచర్ అనేది మనకి వీళ్ళు ఇస్తున్నారండి. సో ఇంటర్నల్గా ఒకసారి వెళ్దాం సార్. ఈ ఇంటర్నల్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఏదైతే గ్రే కలర్ లేయర్ వేయటం వల్ల, ఆ వాటర్ ప్రూఫింగ్ లేయర్ వేయటం వల్ల కస్టమర్కి ఈ డ్యామేజ్ జరిగిందండి. లైక్ అంటే అంత ఎఫెక్ట్గా వర్క్ అవ్వలేదు. చూడండి, ఇది మొత్తం కంప్లీట్గా ఇండో ఏరియాలో మొత్తం ఆ వాటర్ లీకేజ్ వచ్చింది. తర్వాత నెక్స్ట్ ఈ సెల్ఫ్లో కూడా చూడండి, సెల్ఫ్లో కూడా వచ్చింది. ఇక్కడ వుడ్ వర్క్ అంతా ఖరాబ్ అవుతుందండి. మనకి వాటర్ స్టార్ట్ అయిందంటే అండి అది యాక్చువల్గా ముందే మనం అబ్జర్వ్ చేసినట్టయితే బెస్ట్ అవుతుండే. ఇక్కడ ఎక్స్టర్నల్గా అండి మేము ఈ క్రాక్కి ఈ సీల్ పెట్టేసి తర్వాత 1 coat అండి ఎక్స్టీరియర్ ప్రైమర్ వేస్తున్నామండి. సో ఎక్స్టీరియర్ ప్రైమర్ వేయటం వల్ల మనకి నెక్స్ట్ చేసే యొక్క డ్యామ్ ప్రూఫ్ లేయర్ అనేది చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. సో మేము అందుకని 1 coat ఎక్స్టీరియర్ ప్రైమర్ వేసి చేస్తున్నాము. ఇక్కడ మీరు ఒకసారి చూడండి, మేము 2 layer అప్లికేషన్ అనేది ఇచ్చామండి. చూడండి ఎంత ఫైన్ క్వాలిటీలో ఉన్నదో. మనకి దీని మీద వాటర్ పడ్డా కానండి, మీకు వాటర్ టెస్ట్ కూడా చేసి చూపిస్తాను. వాటర్ పడ్డా కానీ తామరాకు మీద పడితే వాటర్ ఎలా ఉంటుందో అలా ఉంటుందండి. వాటర్ అనేది అబ్జర్వ్ కానివ్వదు. మీరు ఇక్కడ ఒకసారి చూడండి, వాటర్ టెస్ట్ ఆల్రెడీ నేను కొంచెం వాటర్ పోయి చూశాను. ఇక్కడ ఏదైతే గ్రే కలర్ లేయర్ మీకు ఒకసారి లెఫ్ట్ సైడ్లో కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ గ్రే కలర్ లేయర్ మీద కూడా వాటర్ పోయి చూశాను. వాటర్ అనేది ఈజీగా అబ్జర్వ్ అయిపోయిందండి. సో ఇక్కడ మేము వాటర్ పోస్తే పైననే ఉండిపోతున్నాయి. ఒకసారి చూడండి, వాటర్ అనేది గింత కూడా అబ్జర్వ్ కావట్లేదు. ఇక్కడ దీని మీద ఒకసారి చూడండి, గ్రే కలర్ లేయర్ మీద చూసారా, ఇది ఏమంటే అబ్జర్వ్ చేస్తుంది, దీని మీద అనేది అబ్జర్వ్ అవ్వటం లేదు. మా ఈ వీడియోలో కనుక మీకు ఇన్ఫర్మేషన్ కనుక ఉన్నదంటే వారికి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.